ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది? జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతో ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఆ ప్రాజెక్టును 2022 వరకు డిపిఆర్ఏ తయారు చేయలే. ఎందుకు చేయలే? డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే 32,200 కోట్ల నుంచి 75-80,000 కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినాయో అది ప్రజలందరికీ తెలిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే, చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుండ్రో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి 7 ఏళ్ళు ఆయన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు. 2019లో పబ్లిక్ హియరింగ్ పిలిచాడు, పబ్లిక్ హియరింగ్ చేయలే. 2020లో పబ్లిక్ హియరింగ్ పిలిచాడు, పబ్లిక్ హియరింగ్ చేయలే. ఈ లోపల ఎవడో ప్రబుద్ధుడు పోయి నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసాడు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు, వీడియోలు, ఫోటోలు అని తీసుకెళ్ళి ఓ ప్రబుద్ధుడు తీసుకొని పోయి ఎన్జిటీలో కేసు వేసాడు. ఎన్జిటీ కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కడతావు, కట్టడానికి వీలేదు, మొత్తం షట్ డౌన్ చేయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పి ఎన్జిటీ స్టిచింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేనా విజయభాస్కర్?